వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో అతి ఎక్కువ బ్రాంచీలు కలిగి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న భారత తపాలా శాఖ, దీన్ని ఇండియా పోస్ట్ అంటారు. దీనిలో జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 జూలై షెడ్యూల్ 2కి నోటిఫికేషన్ రెడీ అయింది. దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ సంబంధించిన వివరాలని ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి సర్కిల్ వారీగా ఖాళీల వివరాలని పోస్టల్ శాఖ సేకరించింది. అలాగే ఈ వేకెన్సీస్ ఆధారంగా త్వరలో ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలని సింపుల్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే వేకెన్సీస్ ప్రతి సంవత్సరం కూడా 40,000 నుంచి 25,000 లోపు ఉంటున్నాయి. ఈ 10th క్లాస్ అర్హత మీద డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఈ నియామకాలని తపాలా శాఖ జరుపుతోంది. అంటే 10th క్లాస్ వచ్చిన మార్కుల ఆధారంగా ఈ జీడీఎస్ పోస్టులకి నియామకాలు జరుపుతారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా నియామక పత్రాలు నేరుగా అందిస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ రాత పరీక్ష కానీ లేకుండా పోస్టల్ శాఖలో వచ్చే ఏకైక ఉద్యోగం ఈ గ్రామీణ డాక్ సేవక్. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు కంప్లీట్ చేశారు. అంటే జూన్ 30 తోటి ఈ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. సుమారుగా 5-6 నోటిఫికేషన్స్, అంటే ఈ రిజల్ట్స్ ఇచ్చి మిగిలిపోయిన పోస్టులన్నింటినీ కూడా ఆ సర్కిల్లో భర్తీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇంకా వేకెన్సీస్ మిగిలిపోవడం, ప్లస్ జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలా వరకు వేరే కారణాల వల్ల ఇతర పోస్టులకు వెళ్ళిపోవడం, లేదా మంచి ఉద్యోగం వస్తే మానేసి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వేకెన్సీస్ పొజిషన్ అన్ని కూడా ఇప్పుడు మనకి త్వరలోనే రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో తెలుస్తాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతానికి స్టేట్ సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ అన్ని కూడా సేకరించిన పోస్టల్ శాఖ త్వరలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ని ఈ ఆగస్టు నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా పారదర్శకంగా ఆన్లైన్లోనే జరుగుతాయి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో ఒక స్టేట్కి మాత్రమే మనం ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నామో ఆ సర్కిల్లో మాత్రమే ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక క్యాండిడేట్ ఆ సర్కిల్ ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకుని, అంటే అన్ని ఖాళీలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానిలో నుంచి మనకున్న మెరిట్ ఆధారంగా SC, ST, BC, OC ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా, అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా హ్యాండిక్యాప్డ్కి కేటాయించిన పోస్టుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పోస్టుల్ని కేటాయిస్తారు. కాబట్టి ఇటువంటి ఛాన్స్ మరలా రాదు. పైగా గతంలో కంటే కూడా పోస్టుల సంఖ్య తగ్గుతోంది, వేకెన్సీస్. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన మెరిట్ అభ్యర్థులు ఎటువంటి జాప్యం చేయకుండా ఈ నోటిఫికేషన్లో వచ్చినటువంటి వేకెన్సీస్ని సద్వినియోగం చేసుకుని ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నం చేయండి. అయితే ఈ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి అందులో వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇది వచ్చే శాలరీ తక్కువ, అలాగే పూర్తిగా లాస్ట్ క్యాడర్ పోస్ట్ కదా అని అనుకోవచ్చు. కానీ ఈ పోస్టులు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు జాగ్రత్తగా కష్టపడినట్టయితే వాళ్ళకి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అంటే ఈ పోస్టల్ జీడీఎస్ వాళ్ళకి పోస్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి MTS లేదా రెగ్యులర్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి దానిలో ఎవరికైతే మెరిట్ వస్తుందో వారికి డైరెక్ట్గా డిపార్ట్మెంటల్లోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అందువల్ల ఆ ఉద్యోగానికి బయట అయితే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. దీనికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో CHSL రాయడం, లేదా MTS జాబ్స్ సంబంధించి ప్రిపేర్ అవ్వడం అన్నీ ఉంటాయి. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ఆ అభ్యర్థులు డిపార్ట్మెంట్ టెస్ట్ రాసినట్టయితే వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ప్లస్ త్వరితగతిన పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీడీఎస్ని చిన్న ఉద్యోగం అనే నిర్లక్ష్యం చేయకుండా త్వరలో వెలువడే నోటిఫికేషన్ అనుసరించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.